హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడే నేను జస్ట్ ఓపెన్ చేసి చూశాను. ఫస్ట్ టైం ఇలా నాకు జరగడం. ఇది ఒక సిల్లీగా అనిపించవచ్చు, బట్ దేవుణ్ణి నమ్మే వాళ్ళకి ఇది చాలా స్పిరిచువల్గా కనెక్ట్ అవుతారు. నాకు అలానే అనిపిస్తుంది. ఆ శివయ్య ఆశీస్సులు నాకు ఉన్నాయి అనిపిస్తుంది ఇది చూస్తే. ఇప్పుడే జస్ట్ నేను ఒక 2 వీడియో షూట్ చేసి యాక్చువల్లీ మేము ఇక్కడికి గోధుప్రాయికి వెళ్ళొచ్చాను. వీడియోస్ 2 పెట్టాను. తర్వాత నేను జస్ట్ వచ్చి ఇంకా వంట స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ అయితే నేను ఓపెన్ చేశాను, చూపిస్తాను. యాక్చువల్లీ మా ఫ్రిడ్జ్ పాడైపోయింది. ఫ్రిడ్జ్ అయితే దాని డోర్ కూడా ఇరిగిపోయింది. ఫుల్గా ఐస్ ఉండేది దాంట్లో. బట్ నేను సడన్గా అది ఓపెన్ చేసి చూస్తే మీకు చూపిస్తాను చూడండి. మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను, ఓకేనా? నాకైతే లిటరల్లీ ఇవన్నీ కూడా అంటే శివుడి భక్తురాలుగా నాకైతే ఇవన్నీ కూడా శివలింగాల్లాగే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఐస్ అయిపోయి ఉండేది మొత్తం. డోర్ అనేది ఇరిగిపోయింది కొంచెం గట్టిగా లాగేసరికి. సో ఇవన్నీ నాకు చిన్న చిన్న శివలింగాల్లా కనిపిస్తున్నాయి. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది చూడండి. ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు నిజంగా శివలింగాల్లాగే కనిపిస్తున్నాయి. देखो नु पूरा देखो कितना शेप ఇచ్చి దిక్కు చూపినాయి. మా పాప రియాక్షన్ చూద్దాం. చూడు ఇది ఎలా కనబడుతున్నాయి నీకు? శివలింగలాగా అలా కనబడుతున్నాయా? నిజం చెప్పు. నిజంగా కదా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇక్కడ బొట్లు పెడితే యాక్చువల్ నిజంగా శివలింగాలు లుక్ వచ్చేస్తుంది అన్నమాట. శివయ్య ఆశీస్సులు నాతో ఉన్నాయనుకుంటున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్ని మా ఆయన చూడండి ఏం చేస్తున్నారో. నేను మనసులో అనుకున్నాను బొట్టు పెడదామని, బట్ అతను తెచ్చి ఇలా పెట్టారు. నాకైతే నిజంగా చాలా యూనిక్గా అనిపించే. మళ్ళీ అలా చేయకు నాన్న. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు కూడా శివయ్య ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.